అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు హాస్యావధాని, రచయిత జేఎల్ నరసింహం. నమస్కారం. నా పేరు జేఎల్ నరసింహం. నేను తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జన్మించి అమలాపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యానండి. నేను వృత్తిరీత్యా అకౌంట్స్ వాడిని అయినప్పటికీ కూడా ప్రవృత్తిరీత్యా నాటకము, జ్యోతిష్యము, హాస్యము అనేకటువంటి విషయాల్లో కార్యక్రమాలు చేస్తూ బహుదా ప్రశంసలు ఇచ్చుకుంటూ ప్రదర్శనలు చేస్తూ నేను సుఖంగా 2015లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పటికి 7 సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో తప్ప మిగతా కాలం అంతా కూడా ఆనందంగా ప్రోగ్రాములు చేసుకుంటూ 10 మందికి సందేశాలను ఇస్తూ వృద్ధులందరూ చైతన్యవంతులు అవ్వాలని ఉదయము సాయంకాలము వాకింగు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆరోగ్యాన్ని, సముచితమైనటువంటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఇక 2007లో కళారంగంలో మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో కీర్తిశేషులు రాళ్లబండి కవితాప్రసాద్ గారి యొక్క సూచన మేరకు నవ్వుకుందాం రండి అవధాన రూపకం అనే ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే చక్కటి హాస్యాన్ని, సందేశాత్మకమైనటువంటి హాస్యాన్ని జనంలోకి ప్రచారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేశాం. ఇందులో సందేశం సమాజానికి ఇచ్చే సందేశం. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం పెట్టారు, కానీ పెట్టుకోరు. మరి ఒక ఆవిడ ఏకంగా కోర్టుగా వెళ్ళిపోయిందిటండి. హెల్మెట్ పెట్టుకోవాలంటే కోర్టులో రిట్టు వేసింది. ఏమని పెట్టింది? వెంకమ్మ వేసరా కోర్టులో రిట్టు, మావారు పెట్టుకోరని హెల్మెట్టు. కారణం ఏమీ లేదు, ఊడిపోతుందని జుట్టు. అప్పుడు జడ్జి గారు కూడా మంచి కవితా స్పృహ ఉన్నటువంటి వట్ట ఆ కేసు కొట్టేస్తూ కింద 2 మాటలు రాసేట. పోతే పోయింది మీ వారి పాడి జుట్టు, పెట్టుకోమని చెప్పు హెల్మెట్టు, నిలిచుండు కలికి నిత్యము నీ బొట్టు అని చెప్పేట సందేశం. అదేవిధంగా మరి ఒక మెసేజ్ ఇస్తూ, ఒక సందేశాన్ని ఇస్తూ, ఒక చక్కటి హాస్యపు విరుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని, అంటే పెట్టుకోరా హెల్మెట్టు, ఎక్కవు నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ ఎక్కవలసిన అవసరం ఉండదు అనే సందేశాన్ని సమాజానికి మేము దాదాపుగా 172 ప్రదర్శనలు చేశానండి దేశమంతా తిరిగి. అదేవిధంగా ఈ అవధానాల్లో వచ్చేటటువంటి మరొక వర్ణనాంశం ప్రసిద్ధమైనటువంటిది, దోమ గురించి వర్ణించమని ఒక కవిత అడుగుతారు. గురువుగారు, ప్రేమకి దోమకి ఉన్న సంబంధం ఏమిటి? దోమని వర్ణిస్తూ 2 లైన్లు చెప్పండి అని అడిగితే నేను చెప్పాను, బాబు, ప్రేమ పుడుతుంది, దోమ కుడుతుంది, పర్యవసానం ఒకటే, నిద్ర పట్టకపోవటం. ఇక దోమ గురించి మీరు అన్నారు కనుక దోమ యొక్క లక్షణాలు చెప్తూ, పిలిచినా పలకదు ప్రియమైన భామ, పిలవకున్నా వచ్చి పీల్చురా దోమ, బతిమాలినా కాని భామ చేయురబెట్టు, బతిమాలకున్నా వచ్చి తనకు తానే కుట్టు, నీ చుట్టుపక్కల ఎందదీని యానం, నీ చెవిలోన చేరి చేయురాగానం, రామ తెరతీయగా రాదా అనే అలత్యాగరాదు, దోమతెర వేసుకోమన్నది ఇలా దోమరాజు, కట్టినా నెట్టు కొట్టినా హిట్టు,
పెట్టిన జట్టు పారిపోకుండా వచ్చి పగబట్టి కుట్టు. ఇన్ని దుర్మార్గపు లక్షణాలు ఉన్నటువంటి ఈ దోమలో కూడా మానవుల్లో లేనటువంటి ఒక గొప్ప లక్షణం ఉందిట. అదేమిటంటే, ఎదిరా దోమకు కులమన్న కుళ్ళు, లేదురా దోమకు మతమన్న మత్తు, దోమ జాతికి అంతము లేదన్న మాట నిజము, దోమలో ఉంది సెక్యులరిజము. ఈ విధంగా వర్ణనాంశ కూడా చెప్పి జలాల్ని కాసేపు ఇంకా రకరకాలైనటువంటి హాస్యోక్తులతో నవ్విస్తూ కార్యక్రమం చివరికి వచ్చేటప్పటికి ఒక సందేశంతో ముగిస్తుంది. ఈ సందేశం ఏమిటి? మనం ఈనాడు ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాము అంటే మన పూర్వీకులు సాధించి పెట్టినటువంటి స్వాతంత్రం, ఆ పూర్వమైనటువంటి ఆ స్వాతంత్రం అనేటటువంటి యాగంలో ఆ యాగ మంత్రం ఏమిటంటే వందే మాతరం. ఆ వందే మాతరాన్ని వర్ణిస్తూ గురువుగారు ఒక కవిత చెప్పండి అని చెప్పి ముగింపుగా అడుగుతారు. 4 పదాలు ఇస్తారు, దత్తపది అంటారు దాన్ని. వరం, స్వరం, శరం, కరం, ఈ పదాలతోటి వందే మాతరం గురించి చెప్పమని చెప్పి అడుగుతారు. దానికి వందే మాతరం యొక్క గొప్పతనం గురించి చెప్తూ, భరత జాతికి దేవుడిచ్చిన వరం వందే మాతరం, స్వతంత్రము నా జన్మ హక్కను స్వరం వందే మాతరం, తెల్లవాడి గుండె చీల్చిన శరము వందే మాతరం. అల్లు సీతారామరాజు. తెల్లవాడి గుండె చీల్చిన శరం వందే మాతరం, వెలుగు చూపి వెతలు బాపిన కరము వందే మాతరం, బాపు కరం వందే మాతరం. నమః. మరి ఇంత కార్యక్రమాల్ని ఈ విధంగా చేస్తూ, మరి వృద్ధాప్యం శరీరానికే తప్ప మనస్సుకి కాదు అని చెప్పినటువంటి పెద్దల యొక్క మాటల్ని అనుసరిస్తూ వాటిల్ని పాటిస్తూ నేను ఆనందంగా ఉంటూ నా తోటి వృద్ధుల్ని ఆనందంగా ఉంచుతూ, నాకు ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో కలిగిన ఆనందం ఏమిటంటే, సుమారుగా 50-60 మందిని ఎడ్యుకేట్ చేసి అందరికీ టీకాలు వేయించగలిగామండి. మరి చాలా ఆనందంగా ఉంది. తెలుగు పద్యాన్ని కాపాడుతూ, తెలుగు భాషని కాపాడుకుంటూ, తెలుగు హాస్యాన్ని, చక్కటి హాస్యాన్ని జనానికి అందివ్వటానికని రూపొందించిన కార్యక్రమాన్ని ఇప్పటిదాకా 172 ప్రదర్శనలు చేశానమ్మా. మరి ఇటువంటి అవకాశాన్ని మాకు కలగజేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వృద్ధులు వాళ్ళు అనుభవ సారపు పద్దులు, రాగరంజితమైన మలిపొద్దులు, అనుభవ సారపు సిద్ధులు. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్, శ్రీమతి శైలజా సుమన్, జాహీద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయులైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1456. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్, శ్రీమతి శైలజా సుమన్, జాహీద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయులైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567.
టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు 7. టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు అవి తరాలను తీర్చిదిద్దే సుబుద్ధులు వృద్ధులు. నమస్కారం.